పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నందు బీజేపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిగూడెంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నీట్ కాలేజ్ వచ్చిందంటే కేవలం పైడికొండల మాణిక్యాలరావు పోరాట ప్రతిమ ఆయన ఉండడం వల్లనే మన రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా అనేది అభివృద్ధి చెందిందని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు. కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ పైడికొండల మాణిక్యాలరావు జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అన్ని విధాలుగా కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మీద అభిమానంతో ఆయనకి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎందుకంటే తాడేపల్లిగూడానికి రెడీ చేస్తాను నిన్ను ఎవరో దింపను పర్లేదు మీరు. శ్రీ బాపయ్య శర్మ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కోట రాంబాబు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, గౌరవ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి మాణిక్యాలరావు గారి కుటుంబ సభ్యులకు, ఇతర తాడేపల్లిగూడెం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తుగా ఆయన యొక్క విగ్రహం నెలకొల్పాలి అనేటువంటి ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళి చేసిన తర్వాత ఎన్నో పెను మార్పుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు. అది కూడా మీకు తెలుసు. జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆ రోజు నీటి కోసం ఆయనతో పాటుగా పండి కష్టం ఏంటో మాకు తెలుసు. ఎంత పోరాటం చేసామో. మాతో పాటు శ్రీనివాస్ వర్మ గారు కూడా, మరి ఆయన వచ్చి సోమవీర్రాజు గారు, శ్రీనివాస్ వర్మ గారు, వెంకయ్యనాయుడు గారు, మరి అందరూ కూడా ఆ రోజు సహకారం చేశారు. మన గోకరాజు గారు మీరు చెప్పండి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోమని చెప్పి ఈ సెంటర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, దానికి మన మంత్రి శ్రీనివాస్ వర్మ గారితో మాట్లాడడం, కలెక్టర్ గారితో మాట్లాడడం, అందరితో కూడా మాట్లాడి ఆయన కూడా నా మిత్రుడు, మరి ఆయన విగ్రహం ఏర్పాట్లో నా కుటుంబ సమేతంగా వచ్చి నేను పాల్గొంటాను సోదరా, మీరు ఖచ్చితంగా ఈ యొక్క కార్యం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటు విషయంలో చేసిన పోరాటం అంతా ఇంత కాదు. మరి అలాంటప్పుడు ఈ జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి నిట్టిని వాళ్ళు నిట్ అని కొడితే తాడేపల్లిగూడెం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చాలామంది ఇక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలి అన్నప్పుడు, కాదు నిట్ వస్తే ఎయిర్పోర్ట్ని మనం ప్రకాశరాబాద్లో పెడదామని చెప్పి గ్రీన్ ఎయిర్ఫీల్డ్ పెట్టాలని ఆ రోజే ప్రతిపాదనలు పంపిస్తే ఆ రోజు మనం చేయించుకోలేకపోయాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు, కేంద్రంలో మరి శ్రీనివాస్ వర్మ గారు అందరూ సహకారంతో ఈరోజు మనం ఇక్కడ ఆయన ఆశయాల మేరకు ఇక్కడికి ఎయిర్పోర్ట్ కూడా రాబోతూ ఉంది. ఆ రోజు వర్మ గారు చాలామంది తెలియదు, ఆయన గెలిచినప్పుడు కూడా ఉండి ఎన్ని గొడవలు వచ్చినా సరే మధ్యలో ఆయన ఉండి మరి చేసిన సందర్భం మీకు తెలుసు. మరి అలాంటి మహనీయుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసే అవకాశం నాకు వచ్చిందంటే చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలు మాట్లాడవలసి ఉంది. వర్మ గారు విజయవాడ వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ఆయన్ని దయచేసి ఆయన మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, శ్రీనివాస వర్మ గారిని వచ్చి ఆయన మిత్రుల కోసం, తాడేపల్లిగూడెం కోసం 4 మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటాను.